బీజేపీ రెండో జాబితాలో రాష్ట్రంలో 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులు మొత్తంగా 15 లోక్సభ స్థానాలకు ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మం పెండింగ్ ఉంచగా ఇతర పార్టీ నుంచి చేరిన వారికి ప్రాధాన్యంపై కొందరు నేతల అసంతృప్తి. నుంచి వచ్చిన వారికి వెంటనే టికెట్లు ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసే మరో 6 అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 9 మంది అభ్యర్థుల పేర్లను, తాజాగా 6 పేర్లను ప్రకటించడంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. వరంగల్, ఖమ్మం స్థానాలు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇతర పార్టీ నుంచి వచ్చిన పారాచూట్ నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వడం ఏమిటంటూ వీరిలో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి. సగం దాకా పారాచూట్లకే. ఇప్పటివరకు ప్రకటించిన 15 మంది అభ్యర్థులు 7 ఇతర పార్టీ నుంచి వచ్చిన వారేనని, ఒకరు పార్టీలో కూడా లేనివారు పలువురు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. పెండింగ్లోని ఖమ్మం, వరంగల్ స్థానాలకు కూడా బీఆర్ఎస్ నుంచి చేరేందుకు సిద్ధపడిన వారికి ఇవ్వనట్టు ప్రచారం సాగుతుందని చెప్పారు. అంటే 17 సీట్లలో 9 స్థానాలకు సగానికి పైగా బయట నుంచి వచ్చిన వారికి కేటాయిస్తే ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. ఇన్నాళ్లు తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగానే ఎంపీ టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెండో జాబితాలో డీకే అరుణ, రఘునందన్ రావు మినహా మిగతా నలుగురు సైదిరెడ్డి, సీతారాం నాయక్, గూడెం నగేష్, గోమాన శ్రీనివాస్ ఇతరులు టీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు.